వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు కారు స్వాధీనం, కేసు నమోదు చేసి రిమాండ్కు తరలింపు. దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత టపాకాయలను వినియోగించాలి. నగర కమిషనర్ విశ్వనాథ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిఈఓ కార్యాలయం ముట్టడించిన యూటీఎఫ్ నేతలు సమస్య పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక. తిరుపతి వేదికగా జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం విజయవంతం చేసే దిశగా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ హరినారాయణ్. వార్తల్లోని వివరాలు. ఈ నెల 14న తిరుపతి వేదికగా జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అధికారులందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల 14న తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమ నిర్వహణపై వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు, జిల్లా జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి వేదికగా తాజ్ హోటల్లో ఈ నెల 14న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అధ్యక్షతన జరగనుండగా ఈ జోనల్ కౌన్సిల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పాండిచ్చేరి రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారని తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్ నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం శాఖల వారీగా కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తాజ్లో నిర్వహించే సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే విఐపీలకు వసతి, సెక్యూరిటీ, ఫుడ్, ఇతర సౌకర్యాల నిమిత్తం కేటాయించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మనం చేసుకోవడం. రెండోది ఎవరైతే విఐపీస్ హోమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ రావచ్చు, అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చే చీఫ్ మినిస్టర్స్ అండ్ ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన చీఫ్ సెక్రటరీ అండ్ అదర్ డిగ్నిటరీస్, మినిస్టర్స్ కూడా వేరే రాష్ట్రాల నుంచి మినిస్టర్స్ కూడా రావచ్చు. అజెండాతో పాటు ఆ బ్యాగ్ ఏదైతే ఇస్తామో అది, రూమ్ ఎక్కడ ఉంది, అదేవిధంగా కొన్ని వాటర్ బాటిల్స్, కొంత డ్రై ఫ్రూట్స్ అవన్నీ ముందుగానే ఒక ప్యాకేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. పెద్ద విఐపీ కాన్వకేషన్ అనేది ఫస్ట్ టైం అవుతుంది ఈ మధ్యకాలంలో. సో ఫస్ట్ మనకి ఇష్యూ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర నెంబర్ ఆఫ్ విఐపీస్ అందరూ ఒకేసారి వస్తే ఈ కాన్వాయ్స్ అని లైజింగ్ ఆఫీసర్స్ ఎవరైనా సరే అందరూ కలిసికట్టుగా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. వీలైతే బిల్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎర్రచందనం దుంగలను అక్రమంగా చెన్నైకి తరలిస్తున్న నిందితులను చిత్తూరు 2 టౌన్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు. మంగళవారం చిత్తూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా కట్టడిలో భాగంగా జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ ఆదేశాల మేరకు చిత్తూరు 2 టౌన్ సిఐ యుగంధర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు మల్లికార్జున, లోకేష్ సిబ్బందితో కలిసి
మంగళవారం ఉదయం 9:30 గంటలకు పలంనేరు రోడ్లోని ఇరువారం క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మహీంద్రా జైలో కారును తనిఖీ నిమిత్తం ఆపే ప్రయత్నం చేశారు. సదరు వాహనదారుడు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి పారిపోయేందుకు ప్రయత్నించగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుండి 46 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వీటి విలువ 10 లక్షల రూపాయల దాకా ఉంటుందని తెలిపారు. అలాగే 5 లక్షల రూపాయలు విలువ చేసే మహీంద్రా జైలో కారును సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఛేదించిన సందర్భంగా టూటౌన్ పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈరోజు ఉదయం చిత్తూరు టూటౌన్ ఇన్స్పెక్టర్ యుగంధర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు లోకేష్, మల్లికార్జున నాయుడు ఇరువరం క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక జైలో వెహికల్ రావడం జరిగింది. దాన్ని మనోళ్ళు ఆపడానికి ట్రై చేస్తే అది ఆపకుండా వెళ్ళిపోవడం, కొంత దూరం పోవడంలో మనోళ్ళు చేజ్ చేసి ఆ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక మొయినుల్లా ఖాన్ అనే అతను, ఒక షాదిక్ అనే 2 వ్యక్తులు ఉన్నారు. దీన్ని వెహికల్ను మనోళ్ళు తనిఖీ చేయగా దాంట్లో ఒక 46 ఎర్రచందనం దొంగలు ఉన్నాయి. వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళను విచారిస్తే వీళ్ళు ఈ ఎర్రచందనం దొంగలను వచ్చేసి మన శేషాచలం అడవుల్లోంచి తీసుకొని వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. దీనికి ఈ కృష్ణగిరికి చెందిన కాళియప్పన్ అనే అతను దీనికి వెహికల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే శివాజీ గణేశన్ అనే అతను జమునామత్తూరు, ఇతను తిరువన్నమలై డిస్టిక్, తమిళనాడు. ఇతను కూలోళ్లను అరేంజ్ చేసి అక్కడ శేషాచలం ఫారెస్ట్లో ఈ ఎర్రచందనము చెట్లను నరికి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నట్లుగా మనకు తెలిసింది. ఇవన్నీ కూడా చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి చేస్తూ ఉన్నట్లుగా వాళ్ళు ఇంట్రాగేషన్లో తెలపడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 46 దొంగలను, జైలు వెహికల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దొంగల విలువ సుమారుగా ఒక 10 lakhs వరకు ఉంటుంది. అలాగే ఈ వెహికల్ విలువ 5 lakhs ఉంటుంది. ఈ రెండింటిని కూడా ఈరోజు స్వాధీనం చేసుకొని వీళ్ళ మీద ఎర్రచందనము నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి వీళ్లను రిమాండ్కు పంపడం జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దీపావళి పండుగను ప్రజలు ప్రతి ఒక్కరూ నిబంధనలను అనుసరిస్తూ జరుపుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ప్రజల అలసత్వం ప్రదర్శించకుండా పండుగ సామాగ్రిని కొనుగోలు చేసే సమయంలో విధిగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పర్యావరణానికి హాని కలిగించే విధంగా టపాకాయలను కాల్చకుండా పర్యావరణ హిత టపాకాయలను కొనుగోలు చేయాలని కోరారు. అంతేకాకుండా టపాకాయలు కాల్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనంతరం దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగే విధంగా కాల్చటం, నెక్స్ట్ రోడ్లలో ఆస్తికి లేదా ఇతర దేనికైనా నష్టం అయ్యేటట్టు కాల్చడం అలాంటివి చేయకుండా ఎవరికి ఇబ్బందికరం కాని విధంగా మీరు దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఈ దీపావళి జరుపుకునే సందర్భంలో ఈ కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ ఈ యొక్క ఫ్లేమబుల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఫ్లేమ్స్కి దూరంగా ఉంటూ ఈ పండుగను ఆనందోత్సవాల మధ్య నడుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వ నియమ నిబంధనలు ఈ సందర్భంగా ఏవైతే విధించినారో వాటిని పాటించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మాస్క్ ధరించడం తగ్గిపోయింది, భౌతిక దూరం తగ్గిపోతుంది, నెక్స్ట్ గుమిగూడటం ఎక్కువ అవుతుంది. పండుగలు అన్నీ కూడా జరుపుకునే క్రమంలో ప్రభుత్వము రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని పెట్టింది. ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని మీరు తప్పనిసరిగా ఫాలో కావాలని చెప్పేసి నిర్దేశిత సంఖ్య కన్నా ఎక్కువ మంది గుమికూడిన పర్మిటెడ్ సంఖ్యలో గుమిగూడినా కూడా శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ ధరిస్తూ తగిన రక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మాజీ డీఈఓ నరసింహారెడ్డికి జిల్లా విద్యాశాఖ ఉచ్చు బిగించింది. డీఈఓగా ఉన్న సమయంలో ఇష్టానుసారం పదోన్నతులు కల్పించడం, బదిలీలు, డిప్యూటేషన్ వంటి అంశాలపై మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. జిల్లా విద్యాశాఖలో గతంలో జరిగిన అవినీతి అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. మాజీ డీఈఓ నరసింహారెడ్డిపై వచ్చిన ఫిర్యాదులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నత స్థాయి విచారణ ఆదేశించింది. విచారణ అధికారిగా సర్వశిక్ష అభియాన్ ఉప సంచాలకురాలు పార్వతిని విచారణ అధికారిగా నియమించారు. ఈ క్రమంలో మంగళవారం సర్వశిక్ష అభియాన్ ఉప సంచాలకురాలు పార్వతి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. మాజీ డీఈఓ నరసింహారెడ్డిని పలు అంశాలపై విచారించారు. గతంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై
సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రస్తుత డిఈఓ శ్రీరామ్ పురుషోత్తంను ఆదేశించారు. విషయంలో వేకెన్సీ లేని చోటకి ట్రాన్స్ఫర్ కావడం, ఆ తర్వాత అక్కడికి రీఅపోర్షన్ జరగడం, ఈ విషయంలో ఫైల్స్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. దానికోసం ఈరోజు రావడం జరిగింది. గతంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఒక ఆరోపణ అయితే బాగా వచ్చింది. దాని మీద ఎంక్వైరీస్ సమాచారం నాకు ఇచ్చిన ఎంక్వైరీ అయితే మాత్రం ఆ టీచరు కోర్టుకి వెళ్ళారు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఒకసారి ఫైల్స్ వెరిఫికేషన్ చేసేసి రిపోర్ట్ ఇవ్వమని డైరెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. దాని ప్రకారమే వచ్చారు. ఈ ఎంక్వైరీ ఏం తెలియదు మేడం, ఇంకా జరుగుతుంది, వెరిఫికేషన్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో తీసుకువచ్చిన యాప్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై యాప్ విధానాన్ని తీసుకొచ్చి అదనపు పాఠాన్ని మోపడం పద్ధతి కాదన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సమయం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా ఉపాధ్యాయులపై భారాన్ని మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కడప ఆర్జేడీ పరిధిలో యాప్ల విధానాన్ని పాటించకపోవడంపై 4,000 మంది ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వడం బాధాకరమని, యాప్ల విధానాన్ని రద్దు చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే విధంగా సహకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఫోన్ డౌన్ కార్యక్రమానికి పూనుకుంటామని హెచ్చరించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముత్యారెడ్డి, జిల్లా కార్యదర్శి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బోధనకు ఆటంకం కలిగిస్తున్నటువంటి యాప్లను రద్దు చేయాలని చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లా డిఈఓ కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టింది. ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలో లేకపోతే టాయిలెట్లు కడుక్కోవాలో, ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలో పిల్లల మధ్యాహ్న భోజన పథకాన్ని ఫోటోలు తీస్తూనే కూర్చోవాలి, ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలో యాప్లో అప్లోడే చేయాలో తెలియనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 9,500 పాఠశాలలు సింగిల్ టీచర్తో నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా సర్వర్లు సరిగా పనిచేయడం లేదు. అట్లాగే అక్కడ యాప్లు అప్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఫోన్ సౌకర్యాలు కూడా ఉపాధ్యాయుల దగ్గర లేకుండా ఉన్న పరిస్థితుల్లో యాప్లు అప్లోడ్ చేయలేదంటూ ఈ రోజున రాయలసీమ 4 జిల్లాల్లో 4,000 మంది ప్రధానోపాధ్యాయులకి కడప ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చారు, మెమోలు ఇవ్వడం జరిగింది. ఆ మెమోలు తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యాప్లని సరళతరం చేస్తాను, ఉపాధ్యాయుల నుండి ఆ భారం తొలగిస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి 4 నెలలు గడిచిన ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోపోగా ఈ రోజున ఈ యాప్ల రద్దు విషయం నాకు సంబంధం కాని విషయం అనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖ అధికారులు కూడా ఈ బాధ్యత మాది కాదు, మేము పెట్టలేదు ఈ యాప్లు, కాబట్టి మీరు యాప్లు అప్లోడ్ చేయాల్సిందని చెప్పి మాకు మీద అదే పదే జులుం ప్రదర్శిస్తూ ఉన్నారు. చేత ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి యాప్లు రద్దు చేయని పక్షంలో మేము మరింత మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. చిత్తూరు నగరం కట్టమంచి మార్కెట్ యార్డు వద్ద ప్రమాదకరంగా ఉన్న డ్రైనేజ్ కల్వర్టు మరమ్మత్తు పనులను అధికార యంత్రాంగం సత్వరమే చేపట్టాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు నాగరాజు మాట్లాడారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చిత్తూరు తిరుపతి మార్గంలోని మ్యాంగో మార్కెట్ వద్ద మురుగునీరు ప్రవహిస్తున్న డ్రైనేజీ కల్వర్టర్ ప్రమాదకర స్థితిలో ఉందని, పండుగలు పర్వదినాలు కావడంతో ప్రజలు టపాకాయలు కొనుగోలు చేసేందుకు అధిక శాతం రావడం జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే డ్రైనేజీ పనులను సత్వరమే చేపట్టి ప్రజలు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దాసరి చంద్ర, రఘు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఇరిగిపోయింది. అదేవిధంగా అవతల ఉన్న రోడ్డు కూడా మొత్తం కూడా కుదించిపోయింది, డ్యామేజ్ అయింది. మొత్తమే రోడ్డు వచ్చి చాలా ఇరుగ్గా అయిపోయింది. ఈ తిరుపతి ప్లస్ చిత్తూరుకు వచ్చే దారి, ఈ రహదారిలో చెన్నై నుంచి వచ్చేవాళ్ళు తిరుపతికి పోయేవాళ్ళు ఇట్లే వస్తున్నారు. తిరుపతి నుంచి వచ్చే చెన్నైకి పోయేవాళ్ళు, బెంగళూరుకు పోయేవాళ్ళు, తమిళనాడుకి పోయేవాళ్ళు అంతా మొత్తం కూడా ఈ పక్క పోతారు. కాబట్టి
ఈ రోడ్డు వచ్చి చాలా కుదించుకోవడంతో చాలా టైట్ అవుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగితే తప్పనిసరిగా కాలువలో పడిపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి. వర్షాకాలంలో అయితే ఈ యొక్క రోడ్డు పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది కాబట్టి ఏది కాలువ ఏది రోడ్డు అనేది తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని వెంటనే ఈ రోడ్డుకు సంబంధించిన అధికారులు ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉంటారో ఈ అధికారులు వెంటనే రోడ్డుని మరమ్మతు చేయాలా, ఈ కాలువను రిపేర్ చేయాలా. వెంటనే ప్రస్తుతం వర్షాకాలం వస్తుంది కాబట్టి దానిపైన ఒక మెస్ మాదిరిగా వేసి కమ్ములతో మెస్ మాదిరిగా వేస్తే అసలు ఎవరైనా పడిపోతే కూడా వాళ్ళ ప్రాణాలు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు కానీ వెంటనే చర్యలు చూసుకోకపోతే మేము తప్పనిసరిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తప్పనిసరిగా నిరసన తెలియజేస్తాం. పిల్లలకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా పండుగ వేడుకలను న్యూయార్క్ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు తెలియజేయడంతో పాటు పర్యావరణాన్ని హాని కలిగించే టపాకాయలు వినియోగించకుండా కాలుష్య రహిత పద్ధతిలో పండుగను ఎలా జరుపుకోవాలనే విషయాన్ని పిల్లలకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం దీపావళి పండుగను పురస్కరించుకొని పిల్లలు సాంప్రదాయ దుస్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణ పరిధిలో సిలిండర్ల దొంగతనానికి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకొని 28 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు వివరాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలమనేరు పట్టణ పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాలలో నెల రోజుల కాలంలో హోటళ్ల వద్ద ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకొని వెళ్తున్నారని ఫిర్యాదులు అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, ఈ నేపథ్యంలోనే పలమనేరు పరిధిలో 2 బృందాలను ఏర్పాటు చేసి సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్ కాలనీ వద్ద అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై 2 సిలిండర్లు తీసుకువెళ్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టామని, సిలిండర్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులు తెలియజేయడంతో వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుండి 28 సిలిండర్లు స్వాధీనం చేసుకుని 2 నిందితులైన సయ్యద్, నజీర్, మోహన్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. ఎలినా స్కూల్ దగ్గర 2 వ్యక్తులు 2 వీలర్లో ధ్యాసం చేసుకుంటే వాళ్ళని ఆపి విచారించినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు దొంగలుగా వెళ్ళడం జరిగింది. వీళ్ళు దాదాపు 25 సిలిండర్లు ఈ దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న 25 సిలిండర్లను సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం రిమాండ్ మొత్తము. పేర్లు వచ్చేసి సయ్యద్ ఇమ్రాను, ఇతను కూలి పని చేసుకుని ఉంటాడు. వీళ్ళది పర్మనెంట్ టౌన్ ఐకాన్ స్ట్రీట్లో ఉంటాడు. అదేవిధంగా ఇతనికి ఒక లేడీ సపోర్ట్ ఉంది, నస్రీన్. ఈమె వచ్చేసి పర్మనెంట్ టౌన్ ఈమె ఓడిపెట్టి ఉంటుంది. వీళ్ళిద్దరు రాత్రిలో పూట ఎత్తుకొని రావడం అతను పౌరు పూట ఇద్దరు కలిసి ఎవరైనా లేని వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొనుక్కుంటారు. పట్టుకొని వాళ్ళు అమ్మిన వాళ్ళ దగ్గర కొన్ని రిపోర్ట్ చేసిన జరిగింది. సో ఈరోజు మొత్తం 25 రికవరీ జరిగింది. అది 25 రికవరీ చేస్తూ ఇద్దరిని రిమాండ్. ఆ మోటార్ బైకులు తీసేసాం. ప్లాటినా వెహికల్ తిరుగుతుంటారు. ఆ మోటార్ బైకులు తీసేసాం. వేయింగ్ మిషన్ కూడా ఒకటి అంటే హోటల్ ఉండే ఒక చోట వేయింగ్ మిషన్ ఉంది, ఇంకో చోట ఈ పాత్రలు ఉన్నాయి, ఇంకో చోట ఒక గ్యాస్ స్టవ్ అంటే సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్, ఈ 3 అన్ని సీజ్ చేసి పంపించాం. ఎంత సార్ సుమారుగా? సుమారు దాంట్లో ఒకటి 45,000 ఉంటాయి సిలిండర్. 25,000 అంటే. శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదికి స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం వస్తోంది. దీనితో స్వర్ణముఖి ఆనకట్ట క్రషర్ గేట్లను 5 లక్షల వ్యయంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కొత్తవి అమర్చారు.
శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి ఈ ఏడాది మొట్టమొదటిసారిగా వరద ప్రవాహం స్వల్ప స్థాయిలో వచ్చింది. గత 4-5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన నీటితో నదిలో స్వల్ప స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ సీజన్లో మొదటిసారిగా నదికి వరద ప్రవాహం రావడం భూగర్భ జలాల పెంపుకు దోహదపడుతోంది. నదికి వస్తున్న వరద నీటిని శ్రీకాళహస్తి ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు ఆనకట్ట వద్ద సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. స్వర్ణముఖి ఆనకట్ట వద్ద క్రషర్ గేట్లు దెబ్బతిని మరమ్మతులకు గురి కావడంతో 20 ఏళ్ల తర్వాత నూతనంగా గేట్ ఫ్రేమ్లను సుమారు 5 లక్షల రూపాయల వ్యయంతో కొత్తగా అమర్చారు. నూతన గేట్లను అమర్చే పనులు పూర్తి చేసి నదిలో నీరు నిలబెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. నదికి వస్తున్న వరద ప్రవాహాన్ని ఆనకట్ట పరిధిలోని చెరువులకు పంపించాల్సి ఉన్న చెరువులో వర్షాలకు పెద్ద ఎత్తున నీరు వచ్చి ఉండడంతో వరద ప్రవాహాన్ని దిగువకు వదిలేసినట్లు అధికారులు తెలిపారు. 20 ఏళ్ళైంది మార్చి రిపేర్ చేసి మళ్ళీ కొత్త షట్టర్లు వేసి నీళ్లు నిలబెట్టారు. షట్టర్లన్నీ మార్చాము కొత్తవి. 20 ఏళ్ళైంది ఇవి మార్చి అంతా చిల్లం పట్టుకువేసి కొత్త షట్టర్లు వేసాము. బాగా నీళ్ళు ఎంత ఇస్తారు దీనికి? 5 lakhs అయింది. పుంగునూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి, సోమల మండలాల సరిహద్దుల్లో పేటూరు, పోలికిమాకులపల్లి, ఎర్రగుంతలపల్లి, కప్పేపల్లి గ్రామాల వద్ద 3 ఏనుగుల గుంపు తిష్టవేశాయి. రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో పంటలపై దాడులు చేసి తీవ్ర నష్టం చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో వరి, టమోటా, వ్యవసాయ పరికరాలు నాశనమవుతున్నాయి. ఏనుగుల నుంచి తమ పంటలను కాపాడాలని పదే పదే అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగులను తమ గ్రామాల సమీపాల నుంచి ఇతర ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో సినీ నటుడు గోపీచంద్, డైరెక్టర్ మారుతి, ప్రభుదేవ, గుంటూరు ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే నల్లమూరు భాస్కర్ రావు ఉన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.